నమస్తే. క్రోధీనామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టూడియోలో లలిత ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు మార్గుల శివప్రసాద్ గురువు గారు. వారిని అడిగి 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఉగాదికి క్రోధీనామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. అందరికీ కూడా తమ తమ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోవాలని ఉంటుంది. అలాగే ఈ క్రోధీనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. క్రోధీనామ సంవత్సరంలో ఈ 2024 ఉగాది పండుగ నుండి వృషభ రాశి వాళ్లకు ఎలా ఉంది అంటే, కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రము 4 పాదాలు, మృగశిర నక్షత్రము 2 పాదాలు కలిపి వృషభ రాశి అవుతుంది. అలాగే ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యత 7, అగౌరవము 6 ఉన్నది. వృషభ రాశి వాళ్లకు కూడా చాలా అనుకూలవంతముగానే ఉన్నది ఈ సంవత్సరము అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ వృషభ రాశి వారికి మే వరకు చిన్నపాటి పనులు జరుగుతూ ఉండినా, మేలో ఎప్పుడైతే గురువు వృషభములోకి వస్తాడో, గురువు ఈ రాశిలోకి వచ్చేటప్పటికి వీళ్లకు చాలా యోగాలు ప్రారంభమయ్యేటువంటి ఇది ఉన్నది. సరే, కొంతమందికి ఉగాది పండుగ నుండి ప్రారంభం కావాలి అనేటువంటిది ఉంటుంది. కొంతమందికి కాస్త కాంగానే ఉండేటువంటి గ్రహాల యొక్క మార్పు వలన కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది. గురువు ఎప్పుడైతే మేలో వస్తాడో అప్పటి నుంచి వీళ్లకు మహాద్భుతమైనటువంటి యోగముగా ఉంటుంది గాక. చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ మొదట్లో అవన్నీ కూడా దాటుతారు. అనుకూలవంతముగా వాళ్ళ వైపుకు తిప్పుకునేటువంటి యోగం ఉంటుంది. ప్రతిభ అనేటువంటిది కించిత్ కొద్దిగా తగ్గవచ్చునేమో, అంతేగాని ఇంకొక రకంగా చేసేటువంటి పనుల నుండి కొంచెం కీర్తి ప్రతిష్టలు మళ్ళా అమాంతము పెరిగేటువంటి విధానముగానే ఉన్నది. ఆదాయము యథావిధిగా బాగానే ఉంటుంది. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా రావాల్సినటువంటి ఆదాయం వస్తూనే ఉంటుంది. వాటికి ఎటువంటి ఇబ్బంది ఉండదుగాక. వీళ్ళు చేసేటువంటి పనులు ఏవైనా సరే కొంచెం గట్టిగా గనక ఆలోచన చేసి తీవ్ర ప్రయత్నం అనేటువంటిది చేయాలి. ఏదో చేస్తున్నాములే అని వెంటనే చేస్తాము అని అయిపోతుందిలే అనుకుంటే కాదు. గట్టి ప్రయత్నాలు చేస్తే సఫలీకృతులు అవుతారు వీళ్ళు. మాట్లాడేటప్పుడు ఎవరితోనైనా జాగ్రత్తగా కొంచెం ఆచితూచి 1-2 సార్లు ఆలోచన చేసి నెమ్మదిగా మాట్లాడితే వీళ్లకు పనులు త్వరితగతిన జరుగుతాయి గాక. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. విశేషంగా ఎక్కువ శాతము దేవుడి పరమైనటువంటి కార్యక్రమాలకు ఉదారంగా దాన ధర్మాలు చేయటం కానీ, పాల్గొనటము కానీ, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. కొత్త ప్రయత్నాలు ఏవో చేస్తారు. వీళ్ళ జీవితానికి కావాల్సినటువంటి ఉపకృతులు చేసుకోవడములో, వ్యాపారములో కానీ, ఇంకో దాంట్లో కానీ కొత్త ప్రయత్నాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది గాక. విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది. వ్యాపార రంగములో ఉండేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది. ఇక సినిమా వాళ్లకు అత్యంత అనుకూలముగా ఉన్నది. వాళ్ళకు కూడా మంచి పేరు ప్రతిష్టలు రావటము, అవార్డులు పొందడము లాంటివి ఉంటాయి. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ఒక మహాద్భుతమైనటువంటి యోగం రాబోతుంది, పట్టబోతుంది అని చెప్పవచ్చును. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలనైతే ఒక్కసారి పునఃపరిశీలన చేసుకుంటే కొత్త సంవత్సరం వాళ్ళకే మేలుగా ఉంటుంది అని తెలియజేస్తూ జయోస్తు.